శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:52 వరకు, అనంతరం చతుర్దశి. శతభిష నక్షత్రం ఉదయం 6:46 వరకు, అనంతరం పూర్వభాద్ర నక్షత్రం. గండయోగం సాయంత్రం 4:41 వరకు, అనంతరం వృద్ధి యోగం. తైతుల గరణం మధ్యాహ్నం 12:52 వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:58 నుండి 2:31 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుండి 5:10 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 10:16 నుండి 11:49 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూసినట్లయితే, ఈనాడు సర్వసిద్ధి త్రయోదశి అనే శాస్త్రవచనం. సూర్యోదయమైన కొద్ది నిమిషాల వరకు శతభిష నక్షత్రం ఉంది. అనంతరం పూర్వభద్ర నక్షత్రం. ఈ పూర్వభద్ర నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. బలవంతుడు, గుణవంతుడు, ధీమంతుడు అయినటువంటి హనుమంతుడి యొక్క జన్మ నక్షత్రం ఈ పూర్వభద్ర నక్షత్రం. పరాశర సంహితలో గనక మనం చూసినట్లయితే హనుమంతుడి యొక్క మంగళాష్టకంలో ఒక చక్కటి శ్లోకం చెప్తారు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని. అంటే పూర్వభాద్ర నక్షత్రంలో ఆయన జన్మించినట్టుగా మనకి పరాశర సంహితలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఒక్కొక్క స్మృతిని ఒక్కొక్క యుగంలో ప్రమాణంగా భావించమని చెప్తారు. అటువంటి శాస్త్ర గ్రంథాల్లో కలౌ పరాశర స్మృతి అని కలియుగంలో మనం పాటించవలసిన, అనుసరించవలసినటువంటి స్మృతి పరాశర స్మృతి. ఆ పరాశర స్మృతిలో హనుమంతుడి యొక్క ఆరాధన చాలా ఎంతో విశిష్టమైనదిగా, గొప్పదిగా, ప్రత్యేకంగా చెబుతారు. ఎందుకంటే హనుమంతుడి యొక్క ఆ విశేషమైనటువంటి మంత్రంలో గొప్ప మాట చెప్తారు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అని చెప్తారు. అటువంటి హనుమంతుడి యొక్క ఆరాధన, హనుమంతుడి యొక్క నామం ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడ దుఃఖములన్నీ కూడా చక్కగా నశిస్తాయి, కరిగిపోతాయి అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇక హనుమన్ నామానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్న మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని కూడా చెప్పబడుతుంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యమును ఇచ్చేటటువంటి వాడు హనుమంతుడు. అజాడ్యం, జాడ్యాన్ని పోగొట్టేటటువంటి వాడు. వాక్పటుత్వంచ, చక్కటి వాక్ సంపదని అనుగ్రహించేటటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడి యొక్క స్మరణ చేతనే ఆయన ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మాట అనేది చాలా విలువైనది, విశిష్టమైనది. ఒక వ్యక్తికి గౌరవాన్ని తెచ్చిపెట్టాలన్నా కూడా మాటే. ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని హరించాలన్నా కూడా మాటే. అందుకే సుభాషితంలో గొప్ప మాట అంటారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అని చెప్తారు. అటువంటి చక్కటి వాక్ సంపదనిచ్చేటటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడి యొక్క వాక్కు గురించి ప్రత్యేకంగా మనకి రామాయణంలో విశిష్టంగా చెప్పబడుతుంది. హనుమంతుడి యొక్క మాట్లాడేటటువంటి విధానానికి రాముడు రామాయణంలో 2-3 సందర్భాల్లో ప్రశంసలను అందించడం అనేది మనం వాల్మీకంలో చూస్తాం. అటువంటి హనుమదారాధన కనుక చేసినట్లయితే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. అట్లాగే హనుమదారాధన ఎంతో సులభమైనది. తమలపాకులు ఆయన పాదాల మీద వేస్తే చాలు, సింధూరాన్ని సమర్పిస్తే చాలు, అప్పాల మాలను వేస్తే చాలు, సమస్త శుభాలను కూడా ఆ శుభమాలిక, శుభ పరంపరని మనకి అనుగ్రహించేటటువంటి భక్త సులభుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడి యొక్క స్తోత్రపారాయణ, ముఖ్యంగా హనుమాన్ చాలీసా అని మనకి మన ప్రాంతంలో తులసీదాస స్వామి వారు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప స్తోత్రం అది. సాధారణంగా మంత్రాలన్నీ కూడా మనకి సంస్కృతంలోనే ఉంటాయి. కానీ తులసీదాస స్వామి వారు అనుగ్రహించినటువంటి ఆ హనుమాన్ చాలీసా సంస్కృతానికి భిన్నంగా ఉండేటటువంటి ఆ భాషలో, ముఖ్యంగా అది హిందీ భాష, పారీ భాష అని కూడా దాన్ని చెప్తూ ఉంటారు. అటువంటి హనుమాన్ చాలీసా పారాయణ గనక ఈ పూర్వభాద్ర నక్షత్రంలో చేసినట్లయితే సమస్త శుభాలు హనుమంతుడు అనుగ్రహిస్తాడు. కనుక అటువంటి హనుమత్ కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో,
ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఇవాళకి మాత్రం ఆ విశేషాలను తెలుసుకుంటారు. ధ్యేయ చింతాయాం అనే ధాతువు మీద ధ్యానం ఏర్పడుతుంది. ధ్యానించడము అంటే అనుకున్నటువంటి ఆ దైవం గురించిన నిరంతర ఆలోచన, ఉపాసనే. ఆ ధ్యానం ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తే ప్రయోజనాత్మకంగా ఉంటుంది, ధ్యానాన్ని చేయడంలో ఉండే పరమార్థం ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సాధనలో ధ్యానం విశేషమైంది. మానసికమైన ఒత్తిడి నుండి బయలుపడడానికి ఆధ్యాత్మిక చింతన అనే దానికి ధ్యానం ఉపకరిస్తుంది. యోగ ధ్యానాలు అనేవి శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఏకాగ్రతతో కూడిన దైవచింతనే ధ్యానం. ధ్యానం అనేది నిరాటంకంగా ప్రవహించే నిర్మల జలధార వంటిది. ఏకాగ్రత, ధారణ, ధ్యానం అనేది నిత్య జీవన స్థితిని ప్రభావితం చేస్తుంది. భావాతీత, రూపరహిత, నామాతీత స్థితి ఏదుందో అదే ధ్యానం. అందుకే ధ్యానాన్ని గౌతమ బుద్ధుడు శూన్య స్థితిగా అభివర్ణించాడు. మాటని వీడాలి, మౌనాన్ని ప్రకటించాలి, మనస్సుని తెరవాలి, ఆత్మని దర్శించాలి. ఇదే ధ్యాన స్థితి అంటే. మనిషికి భౌతికంగా, మానసికంగా అత్యవసరమైన విశ్రాంతిని అందించేది ధ్యానం ఒకటే. ఆధ్యాత్మిక అవకాశానికి ధ్యానం మొదటి మెట్టు. ధ్యానం అంటే మౌలికంగా శ్వాసక్రియను ఏకాగ్రతతో గమనించడం. మన అంతర్వీక్షణకి ధ్యానం విశేషంగా ఉపకరిస్తుంది. ఏకాంతంలో కూర్చుని ఆత్మని దర్శించడమే ధ్యానంగా భగవాన్ రమణ మహర్షి పేర్కొన్నారు. ధ్యానం వల్ల ఎంతో ఆధ్యాత్మికమైన శక్తి పెంపొందుతుంది. రోజు దైవిక చర్యగా ధ్యానాన్ని ఆచరించాలి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంలో పురోగతి లభిస్తుంది కూడా. మనోవ్యత, ఉద్రేకం, ఉద్వేగం, చిత్తచాంచల్యం వంటివి ధ్యానాన్ని ఆచరించడం వల్ల తొలుగుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు త్రయోదశి, ఆదివారం. నక్షత్రం శతభిషం. ఉదయం 6:46 వరకు. తదుపరి పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతు శుక్రులు, కన్యలో రవి, కుజ బుధులు వృశ్చికంలో, రాహు చంద్రుడు కుంభంలో, శని మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఏమాత్రపు అజాగ్రత్తని పాటించినా తప్పక పనులు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ రోజున ఈ రాశి వారికి. అనుకోనటువంటి సంఘటనలు అకస్మాత్తుగా రావడం, కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా అనుక్షణం వ్యవహారం పట్ల ఆలోచనతో ఉండి తీరాలి. వ్యాపారంలో పెద్దగా లాభాలు రాకపోవచ్చు, ఒక్కో సందర్భంలో నష్టం కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మరింత జాగ్రత్తతో, పరిశీలన బుద్ధితో ఉండక తప్పదు. మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. ప్రతి విషయంలోనూ కూడా అతి గుంభనని పాటించుతూ బంధువులకి, మిత్రులకి కొద్ది దూరం అయ్యే అవకాశం ఉండొచ్చు కూడా. ముఖ్యంగా అనుకున్నటువంటి ఇల్లు, పొలము ఏదైతే అమ్మదలుచుకున్నారో అవి చక్కనైనటువంటి ఆర్థిక లాభానికి అమ్మే అవకాశం కూడా ఉండొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధితో స్పష్టంగా ఉంటారు. దూర ప్రయాణాలను చేయకూడదు అనే నిర్ణయానికి వస్తారు.
కుటుంబ సభ్యులందరితో కలిసి ఇంట్లో గడపడమే చాలా గొప్ప అనేటటువంటి ఆలోచనకి వచ్చి తీర్థయాత్రాది ప్రయాణాల కంటే కూడా ఇదే మంచిదనే ఆలోచనతో ఉంటారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమ కుటుంబం వరకు తాము చూసుకునేటటువంటి ఆ విషయంలో ఏకాగ్రతని పాటిస్తారు. పై అధికారులతో ఏ విధమైనటువంటి విరోధాభావాన్ని కలిగి ఉండరు. ఎవరైనా విరోధించి మాట్లాడినట్టయితే మౌనంగా ఉంటారు తప్ప ప్రతిఘటించరు. ఇబ్బందిని ఏమాత్రము తెచ్చుకోరు కావాలని. ముఖ్యంగా తోటి ఉద్యోగులు అలాగే తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగుల్లో అనైకమత్యం ఏదైనా ఉన్నట్లయితే పరిష్కరింప చేయడానికి ఆలోచిస్తారు. తాము పనిచేసే కార్యాలయంలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉండొచ్చు. వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. ఇచ్చినటువంటి ఔషధాల జాబితాని చూసి ఔషధ సేవ కోసం అన్నింటినీ కొనుక్కోవాల్సిందే తప్ప నచ్చక అనే అభిప్రాయంతో ఉండడం ఏమాత్రం సరికాదు. ముఖ్యంగా ఉదరానికి సంబంధించిన, కంటికి సంబంధించిన, అలాగే కాలేయానికి సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహార నియమాల్లో చాలా జాగ్రత్తల్ని పాటించడం మంచిది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారిని ఆరాధించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా అంత బలంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తీర్చవలసినటువంటి రుణాల స్థాయి కొద్ది పెంపుదలైనటువంటి కారణంగా మానసికంగా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇతరులకి సంబంధించినటువంటి భూముల్ని అలాగే ఇతరమైనటువంటి ఇళ్లని ఏవైనా కానీ ఆక్రమించుకుని ఉండి ఉన్నట్లయితే వెంటనే ఆ వివాదం పెరగకుండా వారికి వారిదైనటువంటి స్థలాన్నో పొలాన్నో ఇచ్చివేయడం చాలా ఉత్తమం. లేని పక్షంలో అపకీర్తి పాలు అయి ఈ ఆస్తిని విడుచుకోవాల్సి రావచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అమోఘమైనటువంటి ఆదాయం కలిగి ఉంటుంది. చెప్పలేనంతటి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. పెద్దలైనటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా పలకరిస్తూ ఉంటారు. కుటుంబంలో శుభకార్యానికి అవకాశం బలంగా గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం శారీరకమైన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేలాగా, ఏ విధమైన ప్రమాదాలు కలగకుండా ఉండేలా తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడం అత్యవసరం. అహంకారాన్ని తొలగించుకోవడం శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం విశేషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ దోషాలు తొలగిపోతాయి. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో ఒక పెద్ద మాటకి అనుగుణంగా క్రింది వాళ్ళందరూ ఉంటుండడం ఆహ్వానించుకోదగ్గటువంటి అంశం. పెట్టినటువంటి పెట్టుబడుల్లో పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ నష్టం మాత్రం రాకపోవడంతో ముఖం ఆనందంగా ఉండగలుగుతుంది ఈ రాశి వారికి. తాము చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా 10 మంది పెద్దలతో సంప్రదించి మాత్రమే చేస్తున్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి దుడుకులు వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విఘ్నాలు తొలగిపోతాయి.
నైరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వతంత్రమైనటువంటి భావాలతో ఉంటారు. ఆర్థిక అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉండరు. తల్లిదండ్రుల్ని అత్తమామల్ని కూడా తామున్నటువంటి విదేశాలకు రావాల్సిందిగా నిరంతరం కోరుతూ ఉంటారు. వీరు ఏమాత్రపు ఇష్టాన్ని అక్కడికి వెళ్ళడానికి చూపించరు. విరోధ కారణం మాత్రం కాదు, కానీ స్వభూమిని అంటే ఈ ప్రదేశాన్ని విడవడం అంత ఇష్టం లేనటువంటి కారణంగా, ముఖ్యంగా సంతానంలో అందరికీ కూడా చక్కనైనటువంటి విద్యా విధానం సాగుతూ ఉన్న కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు కుటుంబం మొత్తం అంతా కూడా. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నోటికి ఎంత మాట వస్తే అంత మాటని మాట్లాడడానికి, ఆ ఎదురుగా ఉన్నటువంటి వారు ఎంత అధికార స్థాయిలో ఎంత ఉన్నతంగా ఉన్నారో గమనించే ఆలోచనే ఉండదు. ముఖ్యంగా నోటి మాట కారణంగా ముఖ్యులైనటువంటి వారు తమని ఆశ్రయించదలుచుకున్నటువంటి వచ్చిన వారు దూరం అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. వాహనాన్ని నడిపే విషయంలో సంపూర్ణమైన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం ఇబ్బందిని కలిగించే విషయం కావచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలన్నీ వసూలవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఓ పక్క వ్యాపారం విశేషంగా అభివృద్ధి చెందుతూ ఉన్న, మరొక పక్క తాము స్థాపించినటువంటి కళాశాలలు వాటిలో మంచి ప్రవేశాలు జరిగి అధిక ఉత్తీర్ణత శాతాన్ని కలిగి ఉన్న, దైవ భావన మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేటటువంటి కారణంగా దైవాలని అర్చిస్తూ ఉంటారు. తీర్థయాత్రల్ని చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాతావరణ అననుకూలత కారణంగా ప్రయాణం చేయలేకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం కంటే కూడా ఆరోగ్య నష్టానికి ప్రాముఖ్యం ఇస్తారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందిని పడరు ఈ రాశివారు ఈ రోజున. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై అన్నిటిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే లౌక్యంతో మాట్లాడతారు. ఏ విషయాన్నైనా సరే సూటిగా సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. ఎక్కడ నింద తమ మీదికి వస్తుందో అనేటటువంటి భయంతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో మరింత ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. అయినా ఏమాత్రము వెనుకాడకుండా ఆ విద్యకే ప్రాధాన్యాన్ని ఇస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశివారికి ఈ రోజున. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుని పూజించి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య సిద్ధి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. ఎక్కువ మంది వీరి దగ్గర సలహాలని సూచనల్ని పొందడానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఊళ్ళో కూడా మంచి పలుకుబడి కలిగి ఉంటారు. అయితే అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయకపోవడం వల్ల ఆర్థికమైనటువంటి బలంతో ఉంటారు. ఆరోగ్యంగా కూడా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉత్సవం ఏర్పడే అవకాశం ఉంది. శుభవార్త వినడం ద్వారా ముఖ్యంగా నూతన గృహ లాభాన్ని కలిగి ఉండాలనే ఆలోచనతో అన్ని ఇంట్లని గురించి వాకపు చేస్తూ ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా
సాక్షాత్ ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యుని అనుగ్రహం సర్వరాత్రుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. బంగారు ఆభరణాలు తరచుగా కొనుక్కునే యోగం సిద్ధించాలంటే, చేజారిన బంగారాన్ని తిరిగి అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా బంగారం తొందరగా కొనుక్కునే యోగం రావాలంటే పౌర్ణమి రోజు పాటించే ఒక శక్తివంతమైన విధి విధానం ఉంది. పౌర్ణమి రోజు ఒక కొబ్బరి బోండం ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత గృహంలో పూజా మందిరంలో కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశం అంటే ఒక రాగి పాత్ర తీసుకొని దానిలో నీళ్లు పోసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు అక్షింతలు వేసి కొన్ని మామిడాకులు ఉంచినట్లయితే ఆ రాగి పాత్ర కలశం అవుతుంది. అలా కలశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కలశం మీద కొబ్బరి బోండం ఉంచాలి. అంటే పెద్ద రాగి పాత్ర తీసుకొని కలశంలా చేసుకొని దానిలో కొబ్బరి బోండం ఉంచాలి. ఆ కొబ్బరి బోండం సమీపంలో ఆ కలశం సమీపంలో అర్ధనారీశ్వరుల చిత్రపటం ఉంచాలి. దీపాన్ని వెలిగించి ఆ అర్ధనారీశ్వర చిత్రపటానికి కుంకుమ కలిపిన అక్షింతలతో తెల్లటి పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ అర్ధనారీశ్వర స్తోత్రం పఠించాలి. అర్ధనారీశ్వర స్తోత్రం పఠించలేని వాళ్ళు ఓం అర్ధనారీశ్వరాయ నమః అని వీలైనన్ని సార్లు పఠించి ఆ తర్వాత బెల్లం ముక్క కానీ పులగం కానీ నైవేద్యంగా సమర్పించండి. అలా పౌర్ణమి రోజు చేసిన తర్వాత మర్నాడు స్నానం చేసి పూజా మందిరంలో ఈ కొబ్బరి బోండాం పగలగొట్టి ఆ కొబ్బరి బోండాంలో ఉన్నటువంటి కొబ్బరిని దంపతులు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల తొందరలోనే బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. తరచుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి, చేజారిన బంగారం తిరిగి లభించడానికి పౌర్ణమి రోజు చేసే ఈ అర్ధనారీశ్వర పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే పరిహార శాస్త్రం ప్రకారం 5 శుక్రవారాలు సాయంకాలం పూట పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ సూక్తం పఠించడం ద్వారా కూడా 5 శుక్రవారాలు పూర్తయ్యాక అతి త్వరలోనే బంగారం కొనుక్కునే యోగం లభిస్తుంది. అలాగే బంగారం తొందరగా కొనుగోలు చేయాలంటే, చేజారిన బంగారాన్ని తిరిగి అందిపుచ్చుకోవాలంటే మీ గృహంలో గురువారం పూట శుక్రవారం పూట పూజా మందిరంలో విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దీపదానం కూడా చెయ్యండి. విప్ప నూనెతో దీపం పెట్టి దేవాలయ ప్రాంగణంలో దీపదానం చేసినట్లయితే క్రమక్రమంగా బంగారాన్ని కొనుక్కునే యోగం అనేది పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి పసుపు అంటే ఎంతో ప్రీతిపాత్రం. పసుపుతో అమ్మవారిని పూజించిన తర్వాత ఆ అమ్మవారి చిత్రపటానికి ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళ్ళండి. పసుపు అద్దిన అమ్మవారి చిత్రపటానికి ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళితే మీరు చేజారినటువంటి బంగారాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. త్వరగా బంగారు ఆభరణాలు కొనుక్కునే యోగం కూడా లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే బంగారం తొందరగా కొనుక్కునే యోగం రావాలంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో రావి మొక్క వేప మొక్క నాటి నీళ్లు పోయండి. వాటికి ప్రదక్షిణాలు చేసి రండి. ఇది మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ చేయండి. దీనివల్ల కూడా త్వరగా బంగారాన్ని కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. చేజారిన బంగారాన్ని తిరిగి అందిపుచ్చుకోవటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. బంగారు ఆభరణాలు తరచుగా కొనుక్కోండి. పొరపాటున చేజారినటువంటి బంగారం తిరిగి రావటానికి కూడా ఈ పరిహారాలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే రేపు కోజాగరి పూర్ణిమ, దీన్నే కౌముదీ లక్ష్మీ వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. కోజాగరి పూర్ణిమ, కౌముదీ లక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఎలా పూజిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సమకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.